చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. మనకి హామీ ఇవ్వడం జరిగింది, రంగా గారి పేరుని తప్పకుండా ఒక జిల్లా పెడతాను. అంటే ఇప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ జిల్లాల పునర్విభజన కమిటీ అని ఒక 6 మినిస్టర్లను కలిపి కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఆ కమిటీ దృష్టికి మీ మీడియా ద్వారా మేము ఆ కమిటీ దృష్టికి కానీ అలాగే ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే, మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి. అలాగే దళిత ముద్దుబిడ్డ దామోదర సంజయ్ గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆయన పేరు కూడా మేము ఫస్ట్ నుంచి కర్నూలు జిల్లాకి పెట్టాలని కోరడం జరిగింది. ఆయన పేరు కూడా కర్నూలు జిల్లాకి పెట్టాలి. అలాగే రంగా గారి పేరున మాకు అమరావతిలో మాకు గవర్నమెంట్ విగ్రహాలు కట్టించక్కర్లేదు, మాకేం చేయక్కర్లేదు. 2 ఎకరాల సైటు గవర్నమెంట్ అమరావతిలో ఇస్తే రంగా గారి పేరు మీద మ్యూజియం లాగా కట్టాలనే ఉద్దేశంతో మా రాధారంగ మిత్రమల్లి చారిటబుల్ ట్రస్ట్ కానీ రంగా గారి అభిమానులు కానీ అందరం వేచి చూస్తున్నాం. కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కొత్తగా ఎన్నికైన బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి, అలాగే ఈ జిల్లాల పునర్విభజన కమిటీ ఏదైతే ఉందో మినిస్టర్లందరికీ మేము విన్నవించుకునే విన్నపం ఇది. ఎందుకంటే గతంలో చాలా చూసాం, డిమాండ్లు అంటే ధర్నాలు చేయడం, నిరాదీక్షలు చేయడం అది. కానీ మేము సానుకూలంగా ఉండి రంగా గారు ఎంత మంచి వ్యక్తిగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ఆయన అడుగుజాలలో మేము కులాలకు సంబంధం లేకుండా ఇవాళ రంగా గారి అభిమానులు అందరూ నడవడం జరుగుతుంది. కాబట్టి మాకు ఈ మీడియా ద్వారా మేము అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇవాళ నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మేము గవర్నమెంట్ దృష్టికి అలాగే జిల్లాల కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. దీని పరిణామాలకి మేము ఎందుకంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకి పేరు పెట్టాలి అనే నినాదంతో మేము ఎదురుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కృష్ణా కదండి, నేను ఒకటే చెప్పానండి, ఇవన్నీ ఏంటంటే మనం ఏదైనా వివాద రహితంగా ఉండాలి, వివాదాలకు మేము సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే కృష్ణా జిల్లాకు ఆల్రెడీ ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు కాబట్టి మచిలీపట్నం జిల్లా ఉంది ఖాళీగా. మచిలీపట్నం జిల్లాలో కాటూరు అనే గ్రామంలో రంగా గారు జన్మించడం జరిగింది. ఆ మచిలీపట్నం జిల్లాకైనా సరే వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని మా ఆశయం, ఆకాంక్ష, అభిలాష. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు మీరు ఈ దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో రంగా గారి పేరు పెట్టాలని కోరుతున్నాం. అలాగే బీజేపీలో ఎందుకంటే గతంలో బీజేపీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న జీవీఎల్ నరసింహరావు గారు దాన్ని పిలవడం జరిగింది, మాట్లాడానని చెప్పి. అలాగే మేము 100 విగ్రహాలు ఇవ్వడం జరిగింది. అప్పటికి నన్ను పిలిచి ఆయన చాలా మంచి పని చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో నేను రంగా గారి జిల్లా ఎడతాకి మేము మా బీజేపీ పార్టీ తరఫున సపోర్ట్ చేస్తామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అదే బాటలో ఉండాలని అలా మాధవన్ గారు కూడా ఒకటి చెప్పదలుచుకున్నాం. బీజేపీ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడే మన జీవీఎల్ నరసింహరావు గారు రాజ్యసభలో చెప్పడం జరిగింది, జిల్లాకి పేరు అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి రంగా గారి పేరు పెట్టాలని. కాబట్టి ఆ 2 మన రాజ్యసభ సభ్యులే చెప్పారు కాబట్టి మీరు కూడా ఈ నిర్ణయాన్ని గవర్నమెంట్కి సపోర్ట్ చేసి ఈ కృష్ణా జిల్లాకు పేరు పెట్టే విధానంలో మీరు కూడా పాలు పంచుకుంటారని కోరుకుంటున్నాం. అంతవరకు కృష్ణా జిల్లాలో ఉండే ఆ 2 తీసుకొచ్చి ఏలూరులో కలిపారు. ఆ ప్రజలందరూ మాకు మచిలీపట్నం జిల్లా కావాలని కోరుకుంటున్నారు, అదే కృష్ణా జిల్లా కావాలని కోరుకుంటున్నారు, ఉమ్మడి కృష్ణా జిల్లా. అలాగే ఎన్ని ప్రతిపాదనలు లేకపోతే ఇలా పేర్లు మార్పిడి కానీ లేకపోతే పేర్లు పెట్టడం కానీ ఏదైనా సరే అవ్వచ్చు, జిల్లాలో ఉన్న ఇబ్బందులు తెలుసుకుని జిల్లాలో మళ్ళీ అంటే చేర్పులు మార్పులు చేయాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ అనేది వేశారు. కాబట్టి ఈ కమిటీ దృష్టికి మనం తీసుకెళ్లాలని నేను తెలియజేస్తున్నాను. తాజాగా జిల్లాలో విగ్రహాల్లో విషయాన్ని చిన్న వివాదాలు జరిగాయి. అంటే కొన్ని చోట్ల కొంతమంది సహకరించలేదని మీరు కొన్ని పోస్టులు కానీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే అది ఏ నియోజకవర్గం ఏం నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఆ నియోజకవర్గాల ఏంటనేది త్వరలో మీ అందరి ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే ఆ నియోజకవర్గాలలో కొంచెం మార్పు అనేది వచ్చి వాళ్ళే వచ్చి మేము విగ్రహాలు పెడతామని వాళ్ళే మీడియాల ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. కాబట్టి మేము ఎవరిని విమర్శించి ఆ రోజున నేనైతే ఒక నియోజకవర్గం అన్నాను కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ పార్టీని కానీ నేను విమర్శించలేదు.
ఎందుకంటే కొంతమంది ఇలా చేస్తున్నారు, ఇది తప్పుడు ప్రవర్తన, ఈ ప్రవర్తన మార్చుకోవాలన్నాను. దాన్ని కాబట్టి ఎమ్మెల్యే మార్చుకున్నారు కాబట్టి మేము పొద్దున్న మాట్లాడాం, తర్వాత సాయంత్రం ఇది జరిగింది, అందరు చూశారు. కాబట్టి మీడంతా మాకు ఎవరి మీద కక్ష లేదు, మేము కక్ష సాధించడం. కానీ మా మీద కక్ష పెట్టి రంగా గారి విగ్రహాలు, నేను చెప్పిన విగ్రహాలు 1 నెల 2 నెలలు వెయిట్ చేస్తా, ఆ 4 విగ్రహాలు 5 విగ్రహాలు ఆ నెల 2 నెలలు ఓపెన్ అవ్వకపోతే మళ్ళీ ఇదే రాజమండ్రి ఇదే ప్రెస్ క్లబ్లోకి వచ్చి ఆయన పేరు ఆయన భాగవతం అంతా మీ అందరి ముందు సమక్షంలో నేను చెప్తాను. అందరు కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తాం. అంటే ఒక్క నియోజకవర్గంలో ఒక నేత అభ్యర్థి విగ్రహాలు ఆగిపోతాయి అంటే, ఎందుకంటే రంగా విగ్రహాలకు సంబంధించి చాలా మంది నియోజకవర్గాల్లో ఉన్నారు, రంగా ఫ్యాన్స్ ఉన్నారు. అంటే వాళ్ళు తలుచుకుంటే విగ్రహాలు పెట్టలేరు కదా. అసలు నేను ఒకటే చెప్తున్నాను, మనకే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ ఒక్క నియోజకవర్గంలోనే విగ్రహాలు ఆగినాయి. ఇంకా కళా నియోజకవర్గాల్లో విగ్రహాలు ఆగలేదు. కొంచెం టైం అనేది ఇవ్వాలి కదా నాకు. ఎందుకంటే నాకు చెప్పి ఒక 1 మంత్ అయిందండి. ఈ 1 మంత్లో నేను అతను క్వశ్చన్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొంచెం రిలీజ్ అయినట్టు నాకు తెలిసింది. ఆల్రెడీ ఆయన విగ్రహాలు పెడతానని ఎదురు రావడం జరిగింది. కాబట్టి నేను ఆయనకి కొంచెం టైం ఇస్తున్నాను, ఒక 2 మంత్స్ వరకు ఇస్తున్నాను. అది ఏ నియోజకవర్గం? జిల్లా